ఐఎమ్ డాక్టర్ శారదాదేవి, గైనకాలజిస్ట్ at శ్రీ రఘురామ హాస్పిటల్స్ ప్రతిపాడు. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళలో ఉండే 4 మేజర్ ప్రాబ్లమ్స్. నెంబర్ 1, వీళ్ళకి బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల ఫ్యాట్ స్టోరేజ్ అంటే ఫ్యాట్ చేరే తత్వం అన్నది ఎక్కువగా ఉంటుంది. నెంబర్ 2, వీళ్ళకి బాడీలో ఆండ్రోజన్ లెవెల్స్ అన్నవి ఎక్కువగా ఉంటాయి. సో దాని వల్ల పొత్తి కడుపు దగ్గర ఫ్యాట్ ఎక్కువ చేరుతుంది. నెంబర్ 3, వీళ్ళకి ఇర్రెగ్యులర్ ఓవ్యులేషన్ ఉంటుంది. అంటే ప్రతి నెల అండాశయం నుంచి ఎగ్ రిలీజ్ అవ్వదు. సో దాని వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది అండ్ వైస్ వర్సా. నెంబర్ 4, వీళ్ళకి బాడీలో కార్టిజాల్ లెవెల్స్ అన్నవి ఎక్కువగా ఉంటాయి. సో దాని వల్ల స్ట్రెస్ ఎక్కువగా ఉండి బరువు ఎక్కువగా పెరుగుతారు. సో జస్ట్ ఫుడ్ తగ్గించుకున్నంత మాత్రాన పీసీఓడి ప్రాబ్లం ఉన్నప్పుడు బరువు తగ్గరు. మరి వీళ్ళు చేయాల్సిన ఎక్సర్సైజెస్ ఏంటి? నెంబర్ 1, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటే బరువులు వెయిట్స్ లిఫ్ట్ చేయడం. కనీసం వారానికి 3 టైమ్స్ అయినా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అన్నది చేయాలి. ఇది ఒక ట్రైన్డ్ పర్సన్ దగ్గర ఐదర్ డైరెక్ట్ గా జిమ్ కు వెళ్లి కానీ, మీకు జిమ్ ఫెసిలిటీ అవైలబుల్ గా లేదు అంటే ఐదర్ ఆన్లైన్ లో కానీ ట్రైనర్ గైడెన్స్ తీసుకొని చేయాలి. నెంబర్ 2, వాకింగ్. రోజుకి కనీసం ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ అన్నది చేయాలి. నెంబర్ 3, యోగా. లాస్ట్ రీల్ లో చెప్పినట్టు యోగా చేయడం వల్ల బాడీలో కార్టిజాల్ లెవెల్స్ అన్నవి తగ్గి స్ట్రెస్ అన్నది తగ్గుతుంది. సో ఈ 3 ఎక్సర్సైజెస్ అంటే స్ట్రెంగ్త్ ట్రైనింగ్, వాకింగ్ అండ్ యోగా అన్నవి డెఫినెట్ గా చేయాలి. పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన డైట్ ఏంటి? అన్నిటికన్నా ఇంపార్టెంట్ గా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు ప్రతి మీల్ లో ప్రోటీన్ అన్నది ఇంక్లూడ్ చేయాలి. ప్రోటీన్ అంటే ఐదర్ చికెన్, ఫిష్, ఎగ్స్, లేదు అంటే పన్నీర్, మీల్ మేకర్, గ్రౌండ్ నట్స్, పల్సెస్ ఇలాంటివి ఎక్కువగా తీసుకోవాలి. లో గ్లైసమిక్ ఇండెక్స్ ఉన్న కార్బ్స్ అంటే వైట్ రైస్ లాంటివి కాకుండా ఐదర్ బ్రౌన్ రైస్, కొర్రలు, ఓట్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకోవాలి. దీని వల్ల బాడీలో బ్లడ్ షుగర్స్ అన్నవి ఫాస్ట్ గా పెరగవు. హెల్దీ ఫ్యాట్స్ అంటే నట్స్, సీడ్స్, ఆలివ్ ఆయిల్ ఇలాంటివి ఎక్కువగా తీసుకోవాలి. మీల్స్ అన్నవి స్కిప్ చేయకూడదు. అంటే ఫుడ్ తీసుకోవడం మానేయకూడదు. రెగ్యులర్ గా ఒకటే టైం కి ఫుడ్ తీసుకోవాలి. సో దాని వల్ల బాడీలో షుగర్ ఫ్లక్చుయేషన్స్ అన్నవి ఎక్కువ లేకుండా ఉంటాయి. సో ఎంత బరువు తగ్గాలి? డ్రాస్టిక్ గా ఒకేసారి వెయిట్ తగ్గాల్సిన అవసరం లేదు. 5 to 10% ఆఫ్ ద బాడీ వెయిట్ తగ్గితే సరిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 70 kgs ఉన్నారు అంటే అట్లీస్ట్ 5 to 7 kgs ఆఫ్ వెయిట్ లాస్ అయితే సరిపోతుంది. ఈ బరువు తగ్గడం వల్ల ఓవ్యులేషన్ అన్నది రెగ్యులర్ గా అవుతుంది. అంటే ప్రతి నెల అండాశయం నుంచి ఎగ్ రిలీజ్ అవుతుంది. పీరియడ్స్ అన్నవి రెగ్యులరైజ్ అవుతాయి అండ్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ కూడా ఇంకా బెటర్ అవుతుంది. అండ్ వెయిట్ లాస్ అన్నది ఎప్పుడూ కూడా స్లో అండ్ సస్టైన్డ్ గా ఉండాలి. దాని గురించి కంగారు పడకూడదు. ఎందుకంటే బాడీలో ఫ్యాట్ లాస్ అవ్వడానికి, మజిల్ బిల్డప్ అవ్వడానికి, హార్మోన్స్ రెగ్యులరైజ్ అవ్వడానికి టైం పడుతుంది. అండ్ డెఫినెట్ గా డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఒకటే కాకుండా మీరు గైనకాలజిస్ట్ దగ్గర మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మీకు ఇంకా రిజల్ట్స్ అన్నవి బెటర్ గా ఉంటాయి.